హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన్సావర్ టీవీకి అయితే స్వాగతం. అది ఈరోజు మరి చెప్పే టాపిక్ ఏంటంటే సిపిఎల్లో నెక్స్ట్ మ్యాచ్ అనేది టెన్ బాగో వర్సెస్ మరి బాబ్రోస్ రాయల్స్. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. మరి మొత్తం మీద ఇద్దరికి కూడా మంచి కీలకమైన మ్యాచ్. ఎందుకంటే ఫస్ట్ క్వార్టర్ ఫైనల్లో ఆడితే కొంతవరకు కూడా ఛాన్సెస్ అనేది ఉండే ఛాన్స్ ఉంటుంది. అదే ప్రయత్నించాలి. మరి అందరూ కూడా మరి వీళ్ళిద్దరు కూడా మరి క్వాలిఫైకి అయితే ఎలిజిబిలిటీ అనేది సాధించారు. మరి మొత్తం మీద ఆల్ టీమ్స్కి అంటే ఇద్దరు టీమ్స్కి అయితే పరిశీలిస్తే మాత్రం మరి ఎక్కడంటే మరి బ్రేమ్లారా స్టేడియంలో అయితే జరుగుతుంది. ఎవరిదైతే టాస్ వాళ్ళైతే బౌలింగ్ అనేది ఎంచుకోవాలి. ఖచ్చితంగా సరే 200+ కానీ వచ్చిందంటే చాలా కష్టంగా మరి మారిపోయే ఛాన్స్ ఉంటుంది. లేదు అనుకుంటే 160, 150 వరకు వచ్చిందంటే చాలా ఈజీగా ఉండే ఛాన్స్ ఉంటుంది. మరి వాన సూచనలు అయితే ఉన్నాయి. మరి కరెక్ట్గా మరి మ్యాచ్ టైంలో మాత్రం వాన పడే సూచనలు అయితే లేదు. హెడ్ చూసుకున్నా మొదటి 10 మ్యాచ్లో చూసుకున్నా 7 మ్యాచ్లు అనేది 10 బాగు గెలిస్తూ 3 మ్యాచ్లకి రాయల్స్ అనేది మరి పనికొచ్చిందని చెప్పచ్చు. మరి ఇక్కడ బలబాల్లో చూసుకున్న 10 బాగు అయితే కొంచెం అయితే కంగారు అయితే ఉంది. ఆ కంగారు తగ్గించుకుని చాలా మంది కొన్ని మ్యాచ్లో ఈజీగా సులాసంగా విజయం మరి సాధిస్తే కొన్ని మ్యాచ్లో కష్టంగా మరి విజయాన్ని అయితే అందుకుంటున్నారు. కొన్ని మ్యాచ్లో ఓడిపోతున్నారు అని మనం చెప్పచ్చు. ఇలా చూసుకున్నా అటు పొరాన్ కానీ రసూలు కానీ చాలామంది అయితే మనకైతే ఉన్నారు. చాలా మంచి పరిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఉన్నారు. అటు బౌలింగ్లు కూడా ఉన్నారని చెప్పచ్చు. సలీం ఖాన్ కూడా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అని మరి చెప్పచ్చు. అలా చూసుకున్న బ్యాటింగ్ బౌలింగ్లో పర్వాలేదు కానీ కంగారు తగ్గించి చాలామంది బాబ్రోస్ ఇంకైతే వచ్చేస్తే డీగాక్ కానీ మరి కాన్వెల్ కానీ మరి ఆండర్సన్ కానీ వీళ్ళందరూ కూడా బలంగా ఉన్నా సరే వీళ్ళు కూడా కొన్నిసార్లు అయితే ఫెయిల్ అవుతున్నారు, కొన్నిసార్లు అయితే సక్సెస్ అయితే అవుతున్నారు. అన్ని విభాగాల్లో చూసుకుంటే చాలా మంచిది. లేదంటే ఓడిపోయే ఛాన్స్ ఎక్కువ మనకు కనిపిస్తుంది. బలబల చూసుకున్న 50-50 ఛాన్స్ ఉన్నా సరే గెలుపు మాత్రం 10 బాగుకే ఎక్కువగా ఛాన్స్ ఉంది అనేది నాకు అయితే అనిపిస్తుంది. మరి ఎవరు గెలుస్తారు ఏమిటి అనేది తెలుసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉన్నాయి. మరి ఇది ఫ్యాన్స్ మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మరి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి.